కూడా నా పులు లాగే ఉంటానని ప్రూవ్ చేశావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్. థ్యాంక్స్. ఇంకా అక్కడ ఇటాలియన్ పోలీస్ ఫంక్షన్ ఎలా ఉంటుంది? అస్తమానం ఏదో ఫంక్షన్ చేస్తూనే ఉంటారా? డైవర్ట్ చేయకపోతే డ్రైనేజ్ లో పడతాం. నాకు అక్కడ డిపార్ట్మెంట్ విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలండి, కానీ బావగారు ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? పద్మనాభ సింహ! గుడ్ మార్నింగ్ బాబు. ఈ టైం దాకా జిమ్ కి రాకుండా ఏం చేస్తున్నారు? ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయ్యాయని కేబీఆర్ పార్క్ వెళ్ళి 3 రౌండ్లు వేసి వచ్చాను. ఏ రౌండ్స్? పొద్దున్నే ఏ రౌండ్స్ కొడతామండి, జాగింగ్ చేసి వస్తున్నాను. గమ్మత్ ఏంటంటే బావగారు, ఫస్ట్ రౌండ్ లో అక్కడే నాగేశ్వరరావు గారు తగిలారు, సెకండ్ రౌండ్ లో కింగ్ నాగార్జున గారు కలిశారు, థర్డ్ రౌండ్ లో చైతన్య గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే 3 generations ని కవర్ చేసిన 4th generation కిడ్ అన్నమాట. గాడిది గుడ్డేం కాదు, నాగేశ్వరరావు గారు తానా సభలకి అమెరికా వెళ్ళారు. నాగార్జున గారు యాజ్ యూజువల్ గా యూరప్ షూటింగ్ లో ఉన్నారు. నాగ చైతన్య పొలాచిలో ఉన్నాడు. ఇలా అందరూ బైక్ షూటింగ్ చేసుకుంటుంటే తెలుగు ఇండస్ట్రీ ఏం బాగుపడుతుంది? బాగుపడాల్సింది తెలుగు ఇండస్ట్రీ కాదు, మీరు. మీ వెయిట్ ఎంత? 62. ఉండాల్సింది కాదు పాప, ఉన్నది ఎంత అని అడుగుతున్నాడు మాయ. 102. కొలెస్ట్రాల్ ఎంత? కావలసినంత. పద్మనాభ సింహ, బెండ్ అవ్వకుండా మీ పెన్ జిప్ మీద ఉన్న కంపెనీ పేరు చెప్పగలరా? కనపడటం లేదు. ఎప్పటి నుంచి? సుమారు 10 సంవత్సరాల నుంచి. చిచి, కాబోయే అల్లుడు గారు కూడా మీ గురించి చండాలుగా మాట్లాడుతున్నారు. తన టీంలో మీలాంటి అసమర్థులు ఉన్నందుకు ఫీల్ అవుతున్నారు. ఇంత మందితో మాటలు పడడానికి సిగ్గాలేదు? మీకు అసలు ఫీలింగ్స్ లేవా? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. వాట్? అది కూడా ఫీలింగ్ కదండి. ఎప్పుడు చూసినా పందిలా తిరుగుతున్నారు. పోలీస్ ఆఫీసర్ లోడ్ చేసిన గంటలా ఉండాలి. మరి ఆలస్యం ఎందుకు? ఈ పద్మనాభ సింహ, వస్తున్నాను రా. వీడు వీడి డిసిప్లిన్. పద్మనాభ సింహ, పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డ పక్కల వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? పద్మనాభ సింహ! జై సింహ! ఏయ్! 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 ఈ లాంగ్వేజ్ ఏంటి? ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్నీ మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం అయితే బాల వైపు చూసే రోజులు పోయాయి. ఇదే ఇంకో ఏళ్ల తరబడి ఫుడ్ కెచ్చా, మందు కెచ్చా, కత్తి నిండా కుడుకు లేక నిద్ర కెచ్చా. ఇప్పుడు కళ్ళు మండాయి. ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. జై సింహ, నువ్వు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాకి వచ్చినా, ఒక్కడే వచ్చినా, ఫ్యామిలీ మొత్తానికి వచ్చినా, ఈ పద్మనాభ సింహం అంతా పెట్టుకుంటే పచ్చడైపోతావు. ఏంటండి ఆ మాటలు? తను తిన్నాను కాబట్టి నిన్ను కూడా కొట్టాను. అన్నాడే ఆటో అప్పారావు, పిపి పిపి అన్నాడే స్కూటర్ సుబ్బారావు. పద్మనాభ సింహ, ఏంటి పద్మనాభ సింహ? ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏది బావగారు పొద్దున్నే మొదలు పెట్టాడు? ఏం లేదు బాబు గారు, ఈ పెళ్ళయ్యేంత వరకు ఫ్రీక్ అవుట్ అవుతానంటే నేనే పర్మిషన్ ఇచ్చాను. నువ్వు పర్మిషన్ ఉంటాయి. దొక్కు దోలు డాన్స్, దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం? 20 సంవత్సరాల నుంచి డే నైట్ తాగుతున్నాను రా. గుడ్డు తెలుసా నీకు? నువ్వేం చూస్తున్నావు? మందు వేయాలనుందా? వేయాలంటే ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు, ఏంటో రామారావు నాగేశ్వరరావు ఏంటి? సత్యమయ్య, వాడు నీ మాట వింటాడు, కొంచెం మేనేజ్ చేయి, నేను చూసుకుంటాను సార్. గురుజీ, ఆయన ఫీల్ అవుతున్నారు, పదండి. ఫీలింగ్ వెళ్ళిపోవాలా? నాకోసం. నా సోల్మేట్ చెప్పాడు కాబట్టి. సారీ బాబు గారు, అదే సాధుబాయి మనుషులు సిటీలోకి వచ్చారని తెలిసింది. ఇక్కడ వాళ్ళు ఏదో చేయబోతున్నారని ఇంటెలిజెన్స్.